ఓం శాంతి 25/1/21 मुरली। मीठे बच्चे, बाप की श्रीमत से तुम मनुष्य से देवता बनते हो, इसीलिए उनकी श्रीमत का शास्त्र है सर्वशास्त्र శిరోమణి శ్రీమద్ భగవద్గీత। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా శ్రీమతంతో మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు। కాబట్టి బాబా యొక్క శ్రీమతం యొక్క శాస్త్రము సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత। ఎందుకంటే బాబా ఇచ్చిన మతంతో మాత్రమే శ్రేష్టంగా అవుతారు, దేవతలుగా అవుతారు। కాబట్టి అది సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత అని మహిమ చేయబడింది। ప్రశ్న, सतयुग में हर चीज़ अच्छे से अच्छी सतो प्रधान होती है क्यों? సత్యయుగంలో ప్రతి వస్తువు చాలా చాలా సతోప్రధానంగా మంచిగా ఉంటుంది, ఎందుకు? ఆన్సర్, క్యోంకి వహా మనుష్య సతోప్రధాన్ హై। ఎందుకు ఉంటుందంటే అక్కడ మనుషులే సతోప్రధానంగా ఉంటారు। ఎప్పుడైతే మనుషులు చాలా బాగుంటారో వారి సామగ్రి కూడా మరి చాలా బాగుంటుంది కదా। మనుషులు చెడుగా అయిపోయినప్పుడు సామగ్రి కూడా నష్టపరిచేదిగా అవుతుంది కదా। సతోప్రధాన సృష్టిలో ఏ వస్తువు యొక్క అప్రాప్తి ఉండదు, కుచ్ భీ కహీ సే మాంగనా నహీ పడతా। సతోప్రధాన సృష్టిలో అప్రాప్తి ఉండదు, ఎక్కడి నుండి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం కూడా అక్కడ ఏమీ కూడా ఉండదు అంటున్నారు। లభించకపోవడం అనేది ఏమీ ఉండదు। ఓం శాంతి। बाबा इस शरीर द्वारा समझाते हैं, इनको जीव कहा जाता है। బాబా ఈ శరీరం ద్వారా అర్థం చేయిస్తున్నారు। శరీరాన్ని ఏమంటారు? జీవ్ అంటారనమాట। జీవులు అనగా శరీరము, దానిలో ఆత్మ ఉంటే జీవాత్మ అంటారనమాట। ఆత్మ भी है और तुम बच्चे जानते हो परमपिता परमात्మ भी है। ఈ జీవ్ అనగా ఈ శరీరంలో బాబా కూడా ఉన్నారు, పరంపిత పరమాత్మ కూడా, బ్రహ్మ బాబా కూడా ఉన్నారు, పరంపిత పరమాత్మ కూడా ఉన్నారు। మొట్టమొదట పక్కా చేసుకోవాలి, మాకు ఈ దాదా చెప్తున్నారు। యహతో బచ్చోంకో నిశ్చయ హై, ఇది మీకు నిశ్చయం అనేది ఉన్నది। ఇస్ నిశ్చయమే హీ రమణ్ కర్నా హై, ఈ నిశ్చయంలోనే మననం జరుగుతూ ఉండాలి। బరోబర్ బాబాని జిస్మే పధార్మణి కీ హై अवतार लिया है, उनके लिए बाप खुद कहते हैं। ఎవరిలో అయితే బాబా అవతరించారో వారి గురించి శివ్ బాబా చెప్తున్నారు। మరి తన గురించి బాబాని చెప్తారు, వీరి గురించి కూడా చెప్తారు కదా। అనేక జన్మల అంతిమ జన్మ వీరు చేరుకున్నారు, వీరి శరీరంలో నేను ప్రవేశించాను అని శివ్ బాబా చెప్తారు। बच्चों को समझाया गया है, यह है सर्वशास्त्र शिरोमणि गीता का ज्ञान। ఇది సర్వశాస్త్ర శిరోమణి గీతా జ్ఞానము। శ్రీమతము అంటే శ్రేష్ఠ మతము, శ్రేష్టాతి శ్రేష్టమైన మతము, ఉన్నతోన్నతమైన భగవంతుని యొక్క మతము। జిస్కి శ్రీమత సే తుమ్ మనుష్య సే దేవతా బన్తే హో, వీరి శ్రీమతంతో మీరు మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నారు। తుమ్ భ్రష్ట మనుష్య సే శ్రేష్ఠ దేవతా బన్తే హో, భ్రష్టమైన మనుషుల నుండి శ్రేష్టమైన దేవతలు అవుతున్నారు। మీరు వచ్చిందే దీనికోసం కదా। बाप भी खुद कहते हैं, मैं आता हूँ तुमको श्रेष्ठाचारी निर्विकारी मत वाले देवी देवता बनाने। బాబా స్వయంగా చెప్తారు, నేను వచ్చిందే మిమ్మల్ని శ్రేష్టాచారిగా నిర్వికారి మతం కలిగిన వారిగా దేవీ దేవతలుగా చేయడానికి। మనుషుల నుండి దేవతలుగా చేయడానికి అర్థం కూడా, మనుషుల నుండి దేవతలుగా అయ్యే అర్థం కూడా బాబా తెలియచేస్తున్నారు। ఇక్కడ మనుషులు వికారి మనుష్యుల నుండి నిర్వికారి దేవతలుగా తయారు చేయడానికి బాబా వచ్చారు। ఇప్పుడు కలియుగము అసురీ ప్రపంచము, అసురీ గుణాలు కలిగినటువంటి వారు, మొత్తం మనుష్య సృష్టి, పరంతు వహ ఈశ్వరీయ బుద్ధి యహ ఆసురీ బుద్ధి। ఇక్కడ అందరూ ఆసురీ బుద్ధినే, కానీ అక్కడ ఈశ్వరీయ బుద్ధి వల్ల శ్రేష్ఠ బుద్ధి లభించింది కదా। అక్కడ జ్ఞానము, ఇక్కడ భక్తి। జ్ఞానము భక్తి వేరువేరు ఉన్నాయి। భక్తికి పుస్తక్ కిత్నీ और జ్ఞాన్ కి పుస్తక్ కిత్నీ है। భక్తి యొక్క పుస్తకాలు ఎన్ని ఉన్నాయి, జ్ఞానం యొక్క పుస్తకాలు ఎన్ని ఉన్నాయి మీకు తెలుసు కదా। జ్ఞాన సాగరుడు బాబా ఉన్నారు, ఉన్కా పుస్తక్ భీ తో ఏక్ హీ హోనా చాహియే। మరి బాబా పుస్తకం కూడా ఒక్కటే,
जो भी धर्म स्थापन करते हैं उनका पुस्तक एक होना चाहिए. ఎవరు ధర్మస్థాపన చేస్తారో వారి పుస్తకం కూడా వారి ఒకటి ఉండాలి కదా, రిలీజియస్ బుక్ అని అంటూ ఉంటారు. కాబట్టి మొట్టమొదట తయారైనటువంటిది గీత ఉన్నది కదా, శ్రీమద్ భగవద్గీత. భగవంతుడు చెప్పిన మాటలు కొన్నైనా అందులో ఉన్నాయి కాబట్టి దానికి మహిమ ఉన్నదనమాట. అలాగే ఇది కూడా మీకు తెలుసు, ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఎందువల్ల ఇప్పుడు బాబా వచ్చి స్థాపన చేస్తున్నారు. హిందూ ధర్మం కాదు బాబా స్థాపన చేసేది, ఆది సనాతన దేవీ దేవతా ధర్మము అంటారు. మనుషులు అనుకుంటూ ఉంటారు ఈ గీతతో హిందూ ధర్మం అనేది ఇవన్నీ కూడా వచ్చినాయి, ఇవన్నీ మూలం అని అనుకుంటూ ఉంటారు. గీత యొక్క మహిమ కృష్ణుడు చెప్పారు అని అనుకుంటూ ఉంటారు. పరంపర నుండి వస్తున్న ఇవన్నీ కూడా అంటూ ఉంటారు, కృష్ణుడు చెప్పారు అని అంటూ ఉంటారు. అసలు దానిలో శివ భగవాన్ వాచ అని లేనే లేదు, శ్రీమద్ కృష్ణ భగవాన్ వాచ అని రాసేశారు. तो यह गीता पढ़े होंगे उनके सहज समझ में आएगा. మరి గీత చదివే వాళ్ళకి అవన్నీ చదువుతూ ఉంటారు కదా. అయితే బాబా చెప్పే కొన్ని విషయాలు కూడా చదివి ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. కానీ గీత అనేటువంటిది కృష్ణుడు చెప్పారనేటువంటిదే అనుకుంటూ ఉంటారు. కానీ మనుషుల నుండి దేవతలుగా చేయడానికి ఇక్కడ ఈశ్వరుడు గీతా జ్ఞానాన్ని ఇస్తున్నారు. శివ బాబా భగవంతుడు, భగవాన్ వాచ అంటే శివ భగవాన్ వాచ, అంతేకాని కృష్ణ భగవాన్ వాచ కాదనమాట. ఇవన్నీ కూడా ఎవరికి ఇస్తున్నారు? భగవంతుడు వచ్చి ఎవరికి వినిపిస్తున్నారు? గీత బ్రాహ్మణులైన పిల్లలకు వినిపిస్తున్నారు. రాజయోగం ఎవరికి నేర్పిస్తున్నారు? అది కూడా బ్రాహ్మణులైన పిల్లలకే నేర్పిస్తున్నారు. ముఖ్యంగా ఏం నేర్పిస్తున్నారు? పవిత్రంగా తయారయ్యేటువంటి జ్ఞానం, యోగం అనేవి నేర్పిస్తున్నారు. ఇక్కడ బాబా ఆ విధంగా తయారు చేస్తారు. కేవలం భగవంతుడు చెప్పేసి వెళ్ళిపోరు. గీతలో ఉంటుంది కామం మహాశత్రువు, దీంతో ఓడిపోయారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎవరైనా వికారాలు జయిస్తారా అంటే ఎవరు జయించరు. కానీ ఇక్కడ బాబా ఏం చేస్తున్నారు? ఊరికే చెప్పేసి వెళ్ళిపోవట్లేదు, పిల్లలతో వికారాలని జయింపచేస్తున్నారు, శక్తినిస్తున్నారు. మళ్ళీ విజయం అనేది మీరు పొందితే జగజ్జీత్గా అవ్వాలి పిల్లలు అంటారు. మరి ఆ విధంగా తయారు చేసి విశ్వరాజ్యాన్ని ఇచ్చి అప్పుడు బాబా వెళ్తారు. ఇవన్నీ ఎంతో సహజమైనటువంటి విషయాలు. బేహద్ బాబా వీరి ద్వారా చదివిస్తున్నారు. वह है सभी आत्माओं का बाप, यह फिर है बेहद का बाप मनुष्यों का. పరమాత్ముడు అంటే అందరి ఆత్మల యొక్క తండ్రి, బేహద్ తండ్రి ఉన్నారు. నామ్ హీ హే ప్రజాపిత బ్రహ్మ. వీరు మనుష్య సృష్టి యొక్క మరి ఆదిపిత ఉన్నారు, బ్రహ్మ ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. మీరు ఎవరిని అడిగినా కానీ మరి బ్రహ్మ యొక్క పేరు చెప్పారనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. వీరిని చూపించి బ్రహ్మ అంటున్నారు ఏంటండి అని అనుకుంటూ ఉంటారు. మరి బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా రచన ఉన్నారు కదా. ఇన్ తీనో ఇంకా కోయితో బాప హోగానా. మరి రచన అయినప్పుడు రచయిత ఇంకొకరు ఉండాలి కదా, తండ్రి ఉండాలి కదా. దిఖాతే హే ఇన్ తీనో కా బాప హే నిరాకార్ శివ్. అందుకనే చెప్పండి వీరి ముగ్గురికి కూడా తండ్రి నిరాకార శివుడు. బ్రహ్మ విష్ణు శంకర్ని సూక్ష్మవతనంలో చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సూక్ష్మవతన దేవతలుగా చూపిస్తూ ఉంటారు. కానీ వారికన్నా పైన పరంధామంలో పరమాత్ముడు ఉంటారని చెప్పాలి. శివ బాబాకే బచ్చే జో భీ ఆత్మ హై ఉన్కో అప్నా శరీర్తో హోగా. శివ బాబా పిల్లలు ఎవరు? ఆత్మలు. మరి ఆత్మలకి తమ శరీరం అనేది ఉంటుంది కదా. సదైవ నిరాకార పరంపిత పరమాత్మ హై. ఎప్పుడు శరీరం ద్వారా జన్మ తీసుకోకుండా ఎప్పుడు నిరాకారుడుగానే ఉండేది ఒక్కరే, పరంపిత పరమాత్మ అంటారు. ఎన్ని సహజమైన విషయాలు బాబా చెప్తున్నారు. అల్ఫ్ మరియు బే బడాతే కౌన్ హే, గీతాకా జ్ఞాన్ కిస్నే సునాయ. ఈ జ్ఞానం అంతా ఎవరిస్తున్నారు? ఎవరు చదివిస్తున్నారు? నిరాకార తండ్రి. ఉన్ పర్ కోయి తాజ్ ఆది హై నహీ, వహ జ్ఞాన్ కా సాగర్ బీజ్ రూప చైతన్య హై. బాబా ఎలాంటి కిరీటాలు ఇలాంటివి ఏమీ పెట్టుకోరు కదా, ఎందుకంటే బాబాకు శరీరమే లేదు. అయినప్పటికీ బాబా జ్ఞానసాగరుడు, బీజరూపుడు, చైతన్యమైనటువంటి వారు. మీరు కూడా చైతన్య ఆత్మలే. అక్కడ వృక్షం ఉందనుకోండి, అది జడమైనది, తన ఆది మధ్యాంతాలు తను చెప్పలేదు. భల్ మాలి నహీ హో పరంతు సమజ్ సక్తే హో కైసే బీజ్ డాల్తే హై. మాలి ఉన్నా లేకపోయినా తోటమాలి బీజం ఎలా వేస్తారు, వృక్షం ఎలా వస్తుంది, ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు. కానీ ఈ బేహద్దు సృష్టి వృక్షాన్ని గురించి ఎవరంతటా వాళ్ళు అర్థం చేసుకోలేరు కదా.
అది హద్దు వృక్షం కాబట్టి అర్థం చేసుకుంటారు, కానీ ఇది బేహద్దు సృష్టి వృక్షాన్ని గురించి ఎవరు అర్థం చేసుకోలేరు. బీజరూపుడైన బాబా వచ్చి చెప్పాల్సిందే. మీరందరూ ఆత్మలు, చైతన్యమైన వారు. बलमाली नहीं हो परंतु समझ सकते कैसे बीज डालते, कैसे झाड़ उगता. तो वह है झाड़, जड़ झाड़, यह है చైతన్య. అది జడమైనటువంటి వృక్షం అయితే ఇది సృష్టి, మనుష్య సృష్టి. మీరందరూ చైతన్యమైనటువంటి వృక్షానికి చెందినటువంటి వారు. ఆత్మలో ఈ జ్ఞానమంతా ఉన్నది కదా. कोईकी आत्मा में ज्ञान होता नहीं, बाप చైతన్య మనుష్య సృష్టి का बीज रूप है. కొందరు ఆత్మల్లో జ్ఞానమే లేదు. బాబాని సృష్టి యొక్క మనుష్య చైతన్యమైనటువంటి ఈ సృష్టికి, మనుష్య సృష్టి యొక్క బీజరూపుడు, ఆత్మల యొక్క తండ్రి, ఇవన్నీ ఎవరికి తెలియదు కదా. यह चैतन्य क्रिएशन, बीज और क्रिएशन में फ़र्क तो है ना. आम का बीज डालने से आम निकलता है, फिर झाड़ कितना बड़ा होता है. ఏ విధంగా మామిడి టెంక వేశారనుకోండి, మామిడి చెట్టు వస్తూ ఉంటుంది, ఎంత పెద్దది వస్తూ ఉంటుందో చూడండి. वैसे मनुष्य के बीज के मनुष्य कितने फर्टाइल तो होते हैं, जड़ बीज में कोई ज्ञान नहीं है. అలాగే మనుష్య సృష్టి కూడా వృద్ధి చెందుతూనే ఉంటుంది అంటున్నారు బాబా. మొట్టమొదట చిన్నదిగా ఉంటుంది, ఆ తర్వాత ఎంత వృద్ధి అనేటువంటిది చెందుతూ వచ్చింది చూడండి. జ్ఞాన్ హే కైసే ఉత్పత్తి పాలన వినాశ్ హోతా హై. అక్కడ చెట్టు ఎలా పుడుతుంది, ఎన్ని సంవత్సరాలు పెరుగుతుంది, ఎప్పటికి అది చనిపోతుంది అనేది తెలుస్తుంది కదా. అట్లాగే ఈ సృష్టి కూడా దీని ఆది మధ్యాంతం, ఉత్పత్తి, పాలన, వినాశనం ఎలా జరుగుతుంది. అక్కడ జడమైన వృక్షం ఎలా సమాప్తం అయిపోతుంది, మళ్ళీ కొత్త వృక్షం ఎలా వస్తుంది, అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఫలానా విధానం ద్వారా మళ్ళీ కొత్త చెట్టు వస్తుంది అని. అలా అయితే ఇక్కడ విషయం అంతా గుప్తమైనది. బాబా వచ్చి ఈ జ్ఞానము ఇస్తున్నారు. మీకు గుప్తమైన అంటే ఎవ్వరికీ తెలియనటువంటి జ్ఞానము మీకు ఇప్పుడు తెలిసింది. బాబా వచ్చింది కూడా ఎవరికి కనిపించే విషయం కాదు. ఎందుకంటే బాబా కూడా సూక్ష్మ రూపం కదా, నిరాకార బిందు రూపం కదా, కనిపించరు కదా. కాబట్టి గుప్తమైన వారు అంటారు. మీకు తెలుసు ఇప్పుడు మళ్ళీ కొత్త వృక్షం యొక్క అంటు కట్టబడుతున్నది. అందరు ఆత్మలు పతితంగా అయిపోయారు కదా, మరి పావనంగా చేసి కొత్త వృక్షం యొక్క అంటు కట్టడం అనేది జరుగుతుంది. ఏదైనా చూడండి, తెగులు వచ్చిందనుకోండి, పాత చెట్టుకి కొత్తది మళ్ళీ అంటు కడుతూ ఉంటారు. ఆ తెగులు కొత్త వృక్షంలో రాకుండా చూసి అంటు కడుతూ ఉంటారనమాట. అట్లాగే బాబా ఏం చేస్తున్నారు, మొత్తం అందరు ఆత్మలు పతితంగా అయిపోయినప్పుడు మళ్ళీ కొత్త వృక్షం యొక్క అంటు కడుతున్నారు. దాంట్లో ఎలాంటి వికారాలు లేనటువంటి పావనమైనటువంటి దేవతల యొక్క వృక్షం అనేది మళ్ళీ మొదలవుతుంది. ఈ యొక్క బీజమైన బాబాకి ఎంత మహిమ ఉన్నది. నెమ్మది నెమ్మదిగా వృక్షం పెరుగుతుంది, ఆకులు వస్తూ ఉంటాయి. మీరు ఇప్పుడు దేవతలుగా తయారవుతున్నారు. పాత వృక్షంలోంచి కొత్త వృక్షంలోకి వెళ్తారు కదా. అందుకని దైవీ గుణాలని మీరు ఇప్పుడు ధారణ చేస్తున్నారు. ముఖ్య విషయమే ఇక్కడ ఆత్మ దైవీ గుణాలని ధారణ చేస్తేనే కదా దేవతగా అవుతుంది. వీరిలాగా తయారు కావాలి, ఇలాంటి దేవతలుగా నేను తయారు కావాలి. చిత్రాలు కూడా మీ ఎదురుగా ఉన్నాయి. యహ చిత్ర నా హోతే తో బుద్ధి మే జ్ఞాన్ హీ నహీ ఆతా. అసలు చిత్రమే చూడలేదనుకోండి, ఈ జ్ఞానాన్ని ఎలా ఊహించుకోగలుగుతూ ఉంటారు అని బాబా అంటున్నారు. కాబట్టి ఈ చిత్రాలు కూడా మీకు చాలా పనికొస్తూ ఉంటాయి కదా. భక్తి మార్గంలో కూడా చూడండి, రకరకాల విగ్రహాలు ఇవన్నీ కూడా పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. ఏమీ పెట్టుకోకుండా పూజ ఎలా చేస్తారు, అందుకనే వాళ్ళు రకరకాల చిత్రాలు తయారు చేసుకున్నారు శాస్త్రాల అనుసారంగా. కానీ ఇక్కడ జ్ఞాన మార్గం అనుసారంగా బాబా ఈ చిత్రాలను, సత్యమైన జ్ఞానం యొక్క చిత్రాలని తయారు చేయించడం అనేది జరిగింది. మీరు ఈ విధంగా తయారు కావాలి. భక్తి మార్గంలో అయితే ఇట్లా తయారు కావాలి అనుకోరు వాళ్ళు. కేవలం అలాంటి విగ్రహాలు, చిత్రాలు తయారు చేస్తారు, పూజించడం కోసం తయారు చేస్తారు తప్ప అలా తయారు కావడం కోసం వాళ్ళు అవి తయారు చేయరు. భక్తి మార్గంలో ఎన్ని గుళ్ళు, గోపురాలు అన్నీ కూడా కడుతూ ఉంటారు భక్తి చేయడం కోసము. ఎవరికి ఎక్కువ మందిరాలు ఉంటాయి, తప్పకుండా శివబాబాకే ఉంటాయి. ఆయన బీజరూపుడు కదా. ఆ తర్వాత ఎవరు మొట్టమొదటి క్రియేషన్లో ఎవరున్నారు, కృష్ణుడు ఉన్నారు కదా, ఈ లక్ష్మీ నారాయణులు ఉన్నారు కదా. కాబట్టి శివ బాబాకి తర్వాత వీరికి ఎక్కువ పూజ అనేది జరుగుతుంది. మాతాయే జ్ఞాన్ దేతీ హై, उनकी पूजा नहीं होती है, वह तो पढ़ाती है ना. बाप तुमको पढ़ाते हैं, तुम किसकी पूजा नहीं करते हो. ఇక్కడ మరి మీరు జ్ఞానం ఇస్తున్నారు. మరి ఆదిలో అందరూ కూడా బాబా యొక్క పిల్లలుగా సమర్పణ అయ్యారు. అందరికీ జ్ఞానం పంచిపెట్టడానికి దాదీలు బాబా అనేవారు. మీరు మాతలు మరి బాబాకి సమర్పణ అయ్యారు. బాబా మీకు జ్ఞానం ఇస్తే మీరు వెళ్ళి అందరికీ ఇస్తారు.
కానీ మీరు జ్ఞానం ఇచ్చినంత మాత్రాన పూజ చేయించుకోవడం అనేది జరగదు. ఇక్కడ మీరు ఎవరికి పూజ చెయ్యరు, అలాగే మీరు పూజ చేయించుకోరు. మీకు చెప్పేది భగవంతుడు అని తెలిసినా మీరేమీ పూజ చేయరు. అట్లాగే మీరు ఇతరులకు వెళ్ళి ఈ జ్ఞానం అనేది పంచి మీరు దేవతలుగైనా మీరు ఇక్కడ పూజ చేయించుకోవడం అనేది జరగదు. ఇది చదువు అనేది చదువురాని వాళ్ళు చదువుకొని యోగ్యంగా ఎలా తయారవుతారు, అట్లా మీరు తయారవుతున్నారు. అజ్ఞానం నుండి జ్ఞానం అనేది నేర్చుకుంటున్నారు. ఆ తర్వాత పూజనీయులుగా అవుతారు, తుమ్సో దేవీ దేవతలుగా అవుతారు. हमको ऐसा बनाते उनकी పూజా होगी फिर हमारी పూజా होगी నంబర్ 1. ఫస్ట్ మమ్మల్ని ఇలాంటి దేవతలుగా చేస్తున్న బాబాకి పూజ, ఆ తర్వాత మాకు నంబర్ వారుగా పూజ జరుగుతుంది. ఇవి కూడా మీకు తెలుసు. ఆ తర్వాత ఆత్మ నెమ్మదిగా కళలు తగ్గుతూ కిందకు వచ్చేస్తుంది. 5 తత్వాల యొక్క పూజ కూడా చివరికి చేస్తారు. శరీరము అంటే ఏంటి? 5 తత్వాలు. అలా శరీరదారులకు కూడా కూర్చోబెట్టి పూజ చేసేస్తూ ఉంటారు. శరీరానికి పూజించడము, శరీరధారులకు పూజించడము అంటే 5 తత్వాలని పూజించడమే. యహ పూజా కరో యా శరీర్ కో కరో ఏక్ హీ బాత్ హై. గాలి, నీరు ఇలాంటి వాటికి పూజించినా ఒకటే, ఒక మనిషి శరీరానికి పూజించినా ఒకటే. ఎందుకంటే మనిషి శరీరం అంటే ఏంటి? 5 తత్వాల బొమ్మే కదా. ఈ జ్ఞానం మీ బుద్ధిలో ఉన్నది. లక్ష్మీనారాయణ మొత్తం విశ్వానికి అధికారిగా ఉండేవారు. వీరు ఒకప్పుడు ఈ సృష్టిపైన రాజ్యం చేశారు. కానీ ఎప్పుడున్నారు అది కూడా మీకే తెలుసు. వాళ్ళేమో లక్షల సంవత్సరాలు అని చెప్పేస్తూ ఉంటారు. లక్షల సంవత్సరాల క్రితం రాజ్యం చేస్తే ఇప్పటివరకు ఏమీ పూజ జరగదు. లక్షల సంవత్సరాల విషయం ఎవరికి గుర్తుండదు కూడా. 5000 సంవత్సరాల క్రితమే ఆది సనాతన దేవీ దేవత ధర్మం అనేది ఉండేది. ఇప్పుడు చూడండి ఎంత మారిపోయింది. దేవత ధర్మం అనేదే పోయింది. కన్వర్ట్ అయిపోయారు, వేరే ధర్మాల్లోకి మారిపోయారు. ఉన్నవాళ్ళేమో హిందువులని చెప్పుకున్నారు. పతితమంగా అయిపోయిన తర్వాత మేము దేవతలము అని చెప్పుకోవడానికే శోభించదు కదా. అపవిత్రమైనటువంటి వారు మేము దేవతలము అని ఎలా చెప్పుకుంటారు? మనుషులు పవిత్రమైన దేవతలకే కదా పూజ చేశారు. మరి పూజ చేసినప్పుడు వారు దేవతలు అని పూజ చేశారు కదా, పవిత్రమైన వారిని పూజ చేశారు కదా. మేము అపవిత్రమైన వాళ్ళము అని తెలుసు కదా. మరి అలాంటప్పుడు మేము దేవతలము అని ఎందుకు చెప్పుకుంటారు? మేము దేవతలుగా ఇప్పుడు లేము, మనుషులుగా అయిపోయాము అనే కదా వారికి పూజ అనేది చేస్తున్నారు. పవిత్రమైన వారికే పూజ జరుగుతుంది. వారి ముందు వెళ్ళే తల వంచి నమస్కారం చేస్తూ ఉంటారు. భారతదేశంలో కుమారీలకి పూజించేటువంటి, నమస్కారం చేసేటువంటి ఆచారం కూడా ఉంటుంది. ఎందుకంటే కుమారీలు పవిత్రమైన వారు అనేటువంటి ఉద్దేశంతో कुमारों को नमन नहीं करते, फीमेल को नमन करते। मेल को नमन क्यों नहीं करते? क्योंकि इस समय ज्ञान भी पहले माताओं को मिलते हैं ना. కుమారీలకు పూజ జరుగుతుంది, కుమారి పూజ అని చేస్తారు, కన్యా పూజ అని చేస్తారు, కానీ కుమారులకు చేయరు. ఎందుకంటే ఇక్కడ బాబా స్త్రీలను ముందు ఉంచారు కదా ఈ సమయంలో. అందువల్ల మహిమ అనేది ఆ విధంగా జరుగుతుంది. శివబాబా ప్రవేశించిందైతే బ్రహ్మ యొక్క తనువులోనే, కానీ వీరిని ముందు ఉంచారు కదా. వీరు పెద్ద నది ఉన్నారు బ్రహ్మ బాబా, తర్వాత మిగిలిన వారు జ్ఞాన నదులు. వీరు పురుషుడు ఉన్నారు కదా, తో యహ సబ్సే బడి నది. అందుకనే వీరు పురుషుడు కాబట్టి వీరి పేరు మీద బ్రహ్మపుత్ర నది ఉన్నది. మిగిలినటువంటి వారందరూ కూడా రకరకాల పేర్లు అనేవి ఉన్నాయి. కలకత్తాలో ఉన్నటువంటి సాగరంలో కలిసే చోటు ఉంటుంది, డైమండ్ హార్బర్ అంటారు. బ్రహ్మపుత్ర నది కలుస్తుంది. మేళా భీ వహా లగ్తా హై. మేళా కూడా అక్కడే జరుగుతూ ఉంటుంది. యహ ఆత్మ और పరమాత్మ కా మేళా హై. అక్కడ నది సాగరం కలిసే విషయం కాదు, ఇక్కడ ఆత్మ మరియు పరమాత్మ కలుసుకునేటువంటి విషయం. ఇక్కడ మేళ, ఈ మేళతో ఆత్మ పావనంగా అవుతుంది. అక్కడ నీళ్ళల్లో మునిగితే కాదు, అది నీళ్ళ యొక్క నది ఉన్నది అంతే అంటున్నారు. దాని పేరు బ్రహ్మపుత్ర అని పెట్టారు. నిజంగా అదేమన్నా బ్రహ్మనా ఏంటి అంటున్నారు బాబా. ब्रह्मा ईश्वर को कहा हुआ है, इसलिए ब्रह्मपुत्रा को तुम पावन समझते हो. बड़ी नदी है तो पवित्र भी वह होगी. पतित पावन वास्तव में गंगा को नहीं ब्रह्मपुत्रा को कहा जाए. मेला भी इनका लगता है, यह भी सागर है और ब्रह्मा नदी की मेला. శివ బాబా వచ్చేది బ్రహ్మ బాబా శరీరంలో. బ్రహ్మపుత్ర నది అని వీరి పేరు మీదే ఉన్నది. నిజం చెప్పాలంటే బ్రహ్మపుత్ర నదిని పతిత పావని అనాలి, కానీ గంగా నదిని పతిత పావని అంటారు భక్తి మార్గంలో. వాస్తవానికి బ్రహ్మనే కదా పెద్ద నది. వీరి శరీరంలోనే కదా శివబాబా వస్తారు. వీరి ద్వారానే కదా అందరూ పొందుతున్నారు. అందరూ పావనంగా అయ్యేటువంటి దారి అనేది పొందుతున్నారు. దత్తత తీసుకునేది కూడా బ్రహ్మబాబా ద్వారానే.
కాబట్టి ఇవన్నీ గుహ్యమైన విషయాలు మీకు తెలుసు, తర్వాత ఇవన్నీ మీరు మర్చిపోతారు. అర్థం చేసుకోవడానికి కూడా సహజమైన విషయాలు. భగవాన్ వాచ రాజయోగాన్ని నేర్పించి నేను రాజులకు రాజుగా చేస్తాను, నేను మీకు రాజయోగాన్ని నేర్పించాను, ఈ ప్రపంచమే సమాప్తమైపోతుంది, ఈ శాస్త్రాలు ఇవన్నీ మిగలవు, మళ్ళీ భక్తి మార్గం వచ్చిన తర్వాత అప్పుడు శాస్త్రాలు రాసుకుంటూ ఉంటారు. జ్ఞాన మార్గంకి శాస్త్రాలు ఉండవు కదా. ఇక్కడ మీరు ఏ శాస్త్రాలు రాసి వాటిని చదవడం లేకపోతే అవి తరతరాలు నడవడం అలాంటిది ఏమీ ఉండదు. ఈ జ్ఞానం వింటారు, ధారణ చేస్తారు, సృష్టి పరివర్తన అవుతుంది, మీరు దేవతలుగా అవుతారు, అంతే. మనుషులు అనుకుంటూ ఉంటారు శాస్త్రాలు ఎప్పటి నుండో పరంపర నుండి వస్తున్నాయి అని. జ్ఞాన్తో కుచ్ హై నహీ, కల్ప్కి ఆయు లాఖో వర్ష కర్దీ హై. కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు చేసేసారు, మరి అక్కడ అందుకనే పరంపర ఇన్నాళ్ళు అని చెప్పలేరు కదా అని బాబా అంటున్నారు. లక్షల సంవత్సరాలు అని చెప్పి ఆ విధంగా అంటూ ఉంటారు. తుమ్కో ఇన్ దేవీ దేవతాంకి హిస్టరీ జాగ్రఫీ కా పూరా పతా, యా పవిత్ర ప్రవృత్తి మార్గ వాలే మనుష్య హై, పూజ్యత్ హై. ఈ దేవతలు కూడా ప్రవృత్తి మార్గంలోనే ఉన్నారు, గృహస్థంలోనే ఉన్నారు, పవిత్రమైనటువంటి దేవతలు. కానీ అక్కడ ఉన్నటువంటి వారు పవిత్రమైన గృహస్థం, ఇక్కడ ఉన్నటువంటి గృహస్థం ఏంటి, పూజారి పతితమైనటువంటి మనుషులు అంటారు. అక్కడ గృహస్థం పవిత్రమైన ప్రవృత్తి మార్గము, కలియుగం అంటే అపవిత్రమైన ప్రవృత్తి మార్గము. తో ఫిర్ బాద్ మే నివృత్తి మార్గ హోతా హై. మరి ఇప్పుడు నివృత్తి మార్గం తర్వాత ద్వాపరయుగం వచ్చిందనుకోండి, ఎప్పుడైతే పవిత్రమైన గృహస్థం మొదలవుతుందో నివృత్తి మార్గం కూడా అక్కడే మొదలవుతుంది కదా. ఇదంతా డ్రామా. ఇల్లు వాకిలి వదిలేస్తారు, ఆ పతితమైన గృహస్థాన్ని వదిలేసి వెళ్ళి సన్యాసం తీసుకుంటూ ఉంటారనమాట. మళ్ళీ సన్యాస ధర్మం కూడా ఆ తర్వాతే మొదలవుతుంది. ఎందుకంటే వికారాలను ఎలా వదలాలో వాళ్ళకి తెలియదు. అందుకనే ఇల్లు వాకిలి వదిలేసి సన్యాసం చేసి అడవుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది హద్దు సన్యాసము. కానీ పాత ప్రపంచంలోనే ఉంటారు కదా వాళ్ళు. కానీ మీకు తెలుసు, మేము ఇప్పుడు సంగమయుగంలో కొత్త ప్రపంచంలో వెళ్ళడం కోసం చదువుకుంటున్నాం. తుమ్కో తిథి తారీఖ్ సెకండ్ సహిత్ సబ్ మాలూమ్ హై. మీకు తిథి తారీఖ్ సెకండ్ సహితంగా అన్నీ తెలుసు కదా. వహ లోగ్ తో కల్ప్కి ఆయు హీ లాఖో వర్ష కహ దేతే హై. వాళ్ళు కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు అని చెప్పేశారు. లక్షల సంవత్సరాలు పూర్తి లెక్క ఎవరు తీస్తారు అసలు? లక్షల సంవత్సరాల విషయం ఎవరికి గుర్తొస్తుంది అసలు? బాబా అభీ తుమ్ సమస్తే హో బాప్ క్యా హై కైసే ఆతే హై. బాబా ఎవరు, ఎలా వస్తారు, బాబా ఏ కర్తవ్యం చేస్తారు, ఇవన్నీ మీకు తెలుసు అంటున్నారు. జన్మపత్ర అంతా మీకు తెలుసు కదా. బాకీ ఝాడ్కే పత్తేతో ఢేర్ హోతే హై. వృక్షానికి ఆకులు ఎన్నో ఉంటూ ఉంటాయి కదా, వह गिनती थोड़ी कर सकते हैं. इस बेहद सृष्टि रूपी झाड़ के कितने पत्ते हैं. ఈ బేహద్ సృష్టి వృక్షానికి ఎన్ని ఆకులు చూడండి. 5000 సంవత్సరాల్లో ఇన్ని కోట్ల మంది అయిపోయారు, సృష్టి నిండా మనుషులు అయిపోయారు కదా. మరి 5000 సంవత్సరాలకే ఇన్ని కోటాను కోట్ల మంది అయిపోతే లక్షల సంవత్సరాలకి ఎవరన్నా అసలు లెక్క పెట్టగలరా అని బాబా అంటున్నారు. భక్తి మార్గమే దిఖాతే హే లిఖా హువా సత్యుగ్ మే ఇతనే వర్ష కా హై. ఎందుకంటే ఇది కూడా భక్తిలోనే రాశారు. సత్యుగం ఇన్ని సంవత్సరాలు ఉంటుంది, త్రేతాయుగం ఇన్ని సంవత్సరాలు ఉంటుంది, ద్వాపరయుగం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని. తో బాబ్ బేట్ తుమ్ బచ్చోం కో యహ సారా రాజ్ సమझाते हैं. బాబా అన్ని రహస్యాలు అర్థం చేయిస్తున్నారు. ఆమ్ కా బీజ్ దేఖ్నే సే ఆమ్ కా ఝాడ్ సామ్నే ఆయేగా. అదే మామిడి చెట్టు, మామిడి బీజం చూసారనుకోండి, మరి మామిడి చెట్టు ఇలా ఉంటుంది అని మీరు గుర్తు తెచ్చుకోగలుగుతూ ఉంటారు కదా. అట్లాగే ఈ సృష్టి వృక్షం కూడా ఎలా వృద్ధి చెందుతుంది అనేది మీ బుద్ధిలో అన్నీ తెలుస్తున్నాయి కదా. బీజం ఎవరు, బాబా ఉన్నారు. ఆత్మలందరూ మరి ఇలా వృద్ధి చెందుతూ ఇప్పుడు లెక్క పెట్టలేనంతమంది కోటాను కోట్లు అయిపోయారు. తో బయట ఝాడ్కా రాజ్ సమझाते. బీజమైన బాబానే వచ్చి వృక్షాన్ని గురించి చెప్తున్నారు. ఎందుకంటే బాబా చైతన్యమైన వారు కాబట్టి. ఉల్టా ఝాడ్ హే, ఇది తలక్రిందులుగా ఉండే వృక్షము అని చెప్తారు. ఎందుకంటే బీజమైన బాబా పైన ఉన్నారు, ఆకులైన పిల్లలు క్రింద ఉన్నారు, సృష్టి అంతా కింద విస్తరించి ఉంది కాబట్టి ఇది తలక్రిందులుగా ఉన్నటువంటి వృక్షము. తుమ్ సమझा सकते हो तो भी जो भी इस दुनिया में है जड़वा చైతన్య హూబహు రిపీట్ కరేంగే. ఈ సృష్టిలో ఉన్నవన్నీ జడమైనవి మళ్ళీ అలాగే రిపీట్ అవుతాయి, చైతన్యమైన మనుషులు కూడా మళ్ళీ అలాగే రిపీట్ అవుతారు అని ఇలా వృద్ధి చెందుతూ ఉంటారు. సత్యుగంలో కొద్దిమందే ఉంటారు కదా. तो ये कहते हैं फलानी चीज़ ऑस्ट्रेलिया से जापान से आई,
సత్యుగ్ మే ఆస్ట్రేలియా జపాన్ ఆది థోడీ హీ థే. ఏ విధంగా ఇక్కడ ఏమంటూ ఉంటారు, ఫలానా వస్తువు ఆస్ట్రేలియా నుండి వచ్చింది, ఫలానా వస్తువు జపాన్ నుండి కొన్నారు అంటారు. సత్యుగంలో ఇవి ఉండవు కదా, ఎందుకంటే ఆస్ట్రేలియా జపాన్ ఏర్పడి కొన్ని వందల సంవత్సరాలే కదా అయింది. కాబట్టి బాబా అంటారు మహా అయితే ఆస్ట్రేలియా ఒక 400 సంవత్సరాల లోపల అయిందనమాట. కాబట్టి బాబా అంటున్నారు చూడండి ఆస్ట్రేలియా జపాన్ ఇవన్నీ అక్కడ ఉంటాయి అని చెప్పి. కాబట్టి కలియుగంలోనే కదా ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ద్వీపాలు ఇవన్నీ కూడా వస్తాయి. తో యహ ఆది థోడీ హీ తే డ్రామా అనుసార్ వహాకి చీజ్ యహా ఆతీ హై. డ్రామా అనుసారంగా ఇప్పుడు చూడండి వేరే వేరే చోట్ల తయారైన వస్తువులు ఇక్కడికి వస్తున్నాయి. పహలే అమెరికా సే గేహూ ఆది ఆతే థే, సత్యుగ్ మే కహా సే ఆయేంగే. మరి ఫస్ట్ అమెరికా నుండి చూడండి, అమెరికా నుండి కూడా దిగుమతి చేసుకుంటూ ఉండేవారు. ఇక్కడ తినడానికి లేనట్లయితే గోధుమలు ఇలాంటివి కూడా దిగుమతి చేసుకుంటూ ఉండేటువంటి వారు. సత్యుగం అనుకోండి అక్కడ వేరే చోట నుండి దిగుమతి చేసుకోవాల్సినంత అవసరం అనేదే ఉండదు అని బాబా అంటున్నారు. ఎందుకంటే అక్కడ అన్నీ సమృద్ధిగా ఉంటాయి, ఏది లోటు అనేది ఉండదు అంటున్నారు. ఇట్లా అడుక్కునే విషయమే ఉండదు, మాకు మా దేశానికి ఇవి పంపండి అవి పంపండి అని ఎవరు అడుక్కోరు, అప్రాప్తి అనేదే ఉండదు అంటున్నారు. సతోప్రధానంగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనుషులే సతోప్రధానంగా చాలా మంచిగా ఉంటారు కాబట్టి వాళ్ళ సామగ్రి కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ మనుషులు నష్టపరిచే వారిగా తయారయ్యారు కాబట్టి వీళ్ళ సామగ్రి కూడా ఇలాగే ఉన్నది అని బాబా అంటున్నారు. ఇక్కడ చూడండి అటామిక్ బాంబులు ఇవన్నీ కూడా తయారు చేశారు. ఇవన్నీ దేనికోసమో వినాశనం కోసమే కదా. कैसे बनाते होंगे, तो बनाने वाले आत्मा में पहले से ही డ్రామా అనుసార్ జ్ఞానం హోగానా. ఎలా తయారు చేస్తారు ఈ బాంబులు ఇవన్నీ, కాబట్టి తప్పకుండా తయారు చేసే వాళ్ళకి ఆత్మలో తప్పకుండా తయారు చేసేటువంటి నాలెడ్జ్ అనేది ఫస్ట్ నుండే ఉండి ఉంటుంది. డ్రామా అనుసారంగా అది ప్రత్యక్షం అవుతూ ఉంటుంది అని చెప్పి. ఏ పాత్ర వహించారో కల్పపూర్వం మళ్ళీ అదే వహిస్తూ ఉంటారు కదా, కల్పకల్పం అదే పాత్ర ఆత్మ వహిస్తూ ఉంటుంది. ఎవరిలో అయితే సైన్స్ యొక్క నాలెడ్జ్ ఉందనుకోండి ఆ సమయానుసారంగా బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంత నాలెడ్జ్ఫుల్గా అవుతున్నారు, దీనికంటే గొప్ప జ్ఞానం అనేది ఇంకొకటి లేనే లేదు. ఎందుకంటే ఈ జ్ఞానంతో ఎలా తయారవుతున్నారు, మనుషుల నుండి దేవతలు అవుతున్నారు, సృష్టి కూడా సతోప్రధానం అవుతుంది. అదే అక్కడ బాంబులు తయారు చేయడము లేకపోతే సైన్స్ యొక్క సామగ్రి ఇలాంటి విషయాలు ఉన్నాయనుకోండి, దాంతో వినాశనం యొక్క వస్తువులు మనుషులు తయారు చేస్తున్నారు కదా. కాబట్టి దీనిని మించినటువంటి జ్ఞానం అనేది ఇంకొకటి లేదు, అది వినాశనం కోసం ఉపయోగపడుతుంది. అది మాయ యొక్క నాలెడ్జ్ అని అంటూ ఉంటారు. అక్కడ సైంటిస్టులు ఉంటారనుకోండి, చంద్రుడి మీదకి వెళ్ళాలి, అక్కడ వెతకాలి ఇక్కడ వెతకాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవన్నీ మీకేం కొత్త విషయాలు కావు, ఇవన్నీ కూడా మాయ యొక్క షో అంతే. వాళ్ళు అట్లా ప్లాన్స్ వేస్తూనే ఉంటారు, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు, ఎంతో షో చేస్తారు. ఈ లోపల మొత్తం అతిలోకి వెళ్ళిపోతుంది. అతిలోకి వెళ్ళిపోయినప్పుడు మరి వినాశనం జరగాల్సిందే కదా. ఎంతో బుద్ధితో ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఆ అద్భుతం చేయాలి ఈ అద్భుతం చేయాలి అనుకుంటూ ఉంటారు. ఇంకా అద్భుతం చేసే బదులు ఏం చేస్తూ ఉంటారు అంటే ఈ సృష్టినే వినాశనం చేస్తూ ఉంటారు. ఏమేం తయారు చేస్తున్నారో చూడండి అంటున్నారు. బనానే వాలే జాన్తే హే ఇన్సే యహ వినాశ్ హోగా. తయారు చేసే వాళ్ళకి తెలియదా ఏంటి వీటితో వినాశనం అవుతుంది, నష్టపరుస్తున్నాము అని. తప్పకుండా తెలుసు, అయినా కానీ తయారు చేస్తూనే ఉన్నారు కదా. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोरकु फस्ट पॉइंट, గుప్త జ్ఞాన్ కా సిమరన్ కర్ హర్షిత్ రెహనా హై. గుప్తమైన ఈ జ్ఞానాన్ని స్మరణ చేస్తూ హర్షితంగా ఉండాలి. దేవతల యొక్క చిత్రం ఎదురుగా పెట్టుకొని వారికి నమస్కరించడం వందనం చేసే బదులు నేను ఇలాంటి దేవతగా తయారవుతున్నాను, నేను ఇలాంటి దైవీ గుణాలు ధారణ చేయాలి అనుకోవాలి. సెకండ్ పాయింట్, సృష్టి యొక్క బీజరూపుడైన బాబా మరి చైతన్యమైనటువంటి క్రియేషన్కి ఈ జ్ఞానం అనేది ఇస్తున్నారు. నాలెడ్జ్ఫుల్గా తయారు కావాలి. ఈ నాలెడ్జ్ చదువుకొని
यह नॉलेज से बढ़कर और कोई నాలెడ్జ్ नहीं हो सकती है इसी నशे में रहने. ఈ నాలెడ్జ్ని చదువుకొని దీనిని మించిన నాలెడ్జ్ అంటూ ఈ సృష్టిలో ఇంకేం లేదు అనే నశాలో ఉండాలి అంటున్నారు. वरदान जिम्मेवारी संभालते हुए आकारी निराकार स्थिति के अभ्यास द्वारा साक्षात्कार मूर्तो भव. బాధ్యతల్ని సంభాలన చేస్తూ కూడా ఆకారి నిరాకారి స్థితి అభ్యాసం ద్వారా साक्षात्कार मूर्तुलुगा कंडी अंटुन्नारु. जैसे साकार रूप में इतनी बड़ी जिम्मेवारी होते हुए भी आकारी निराकारी स्थिति का अनुभव कराते रहे. సాకార రూపంలో ఎంత పెద్ద బాధ్యత వహిస్తున్నా ఆకార రూపము అంటే ఫరిష్తా రూపము, నిరాకార స్థితి అంటే బిందు రూప స్థితి అనుభవం చేయిస్తూ ఉండాలి. ఇలా ఫాలో ఫాదర్ చేయండి. సాకార రూపంలో ఫరిష్తా యొక్క అనుభూతి చేయించాలి. कोई कितना भी अशांत बेचैन घबराया हुआ आपके सामने आए, ఎవరైనా ఎంత అశాంతిగా చింతపడిపోతూ మీ ముందుకు వచ్చినప్పటికీ కూడా మీ యొక్క దృష్టి వృత్తి స్మృతి యొక్క శక్తితో శాంతిగా చేసేయాలి. व्यस्त भाव से व्यक्त भाव में आए और अव्यक्त स्थिति का अनुभव करे तब कहेंगे साक्षात्कार मूर्त. వ్యక్త భావంలో వచ్చిన అవ్యక్త స్థితి అనుభవం కావాలి, అప్పుడే సాక్షాత్కార మూర్తులుగా అయినట్లు. स्लोगन जो सच्चे रहम दिल है उन्हें देह व देहाभिमान की आकर्षण नहीं हो सकती है. ఎవరైతే సత్యమైన దయాహృదయులు ఉంటారో వారికి దేహము దేహాభిమానం యొక్క ఆకర్షణ ఉండవు అంటున్నారు. ఎవరైతే సత్యమైన దయాహృదయులు ఉంటారో వారికి దేహము దేహాభిమానం యొక్క ఆకర్షణ ఉండవు అంటున్నారు. స్వమానము నేను బాధ్యత సంభాలన చేస్తూ ఆకారి ఫరిష్తాగా అయ్యే ఆత్మను. నేను బాధ్యత సంభాలన చేస్తూ ఆకారి చేస్తూ ఆకారి ఫరిష్తాగా అయ్యే ఆత్మను ఆత్మను ఫరిష్తాగా అయ్యే ఆత్మ.